ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవి రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ వ్రాపప్. సో మనం ఒక్కసారి మార్కెట్ శుక్రవారం క్లోజింగ్ ఎక్కడ ఉందో చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసి 759 పాయింట్ల లాభంతో 79,803 వద్ద సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 217 పాయింట్ల లాభపడి 24,131 వద్ద నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఏంటి మార్కెట్ లో కొంత ఉత్సాహం కొంత స్టార్ట్ అయినట్టుంది, కొంత సందడి దళాల సీట్లో. అవునండి, అవును. అంటే చాలా వాలటిలిటీగా కనిపించిందండి వీక్ అంతా కూడా. అంటే ఒకే ట్రెండ్ అయితే మనకు కనిపించలేదు. ఒకసారిగా మహారాష్ట్ర రిజల్ట్స్ ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో చాలా పాజిటివ్ గా మార్కెట్స్ అయితే దానికి రియాక్ట్ అయ్యాయి. సో మార్కెట్స్ అన్ని కూడా బిలో 24,000 ఉన్నవి కూడా మళ్ళీ ఒకసారిగా 24,500 ఆ లెవెల్ కి రావడం అంతా కూడా పాజిటివ్ గా అనిపించిందండి. మళ్ళీ అగైన్ మనకి కొంత సెట్ బ్యాక్ అనేది వచ్చింది బికాస్ ఆఫ్ మేబీ రైజ్ ఆన్ సెల్. అంటే మార్కెట్ ప్రతిసారి పెరిగినప్పుడల్లా ఈ సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడము అనేది కొంచెం అలవాటు చేసుకున్నారేమో. ప్రతి రైజ్ కి కూడా మనకి ఇమీడియట్ గా అక్కడ సెల్ అయితే జరుగుతుందండి. సో రైట్ నౌ మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ 24,000 అయితే హోల్డ్ చేసి ఉన్నాయి. సో 24,000 అబౌవ్ గానే ఉన్నట్లయితే మనం డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ మనం నెక్స్ట్ వీక్ లో చూడొచ్చు. లైక్ 24,200, 24,250, 24,400 ఈ లెవెల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయలేకపోతే వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ అగైన్ 23,800 ఇలాంటి లెవెల్స్ అయితే మనం చూడొచ్చండి. సో 24,000 అనేది కొంచెం కీ సపోర్ట్ లెవెల్ గా మనకు కనిపిస్తుంది ఈ వీక్. సో అదేవిధంగా ఎఫ్ఐఎల్ విషయానికి వస్తే కూడా ఇంకా వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ అయినట్లేదు. మనం ఒక శుక్రవారం చూస్తే ఆల్మోస్ట్ 4,383 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపారు. అండ్ డిఐలు కూడా ఆల్మోస్ట్ 5,723 కోట్ల రూపాయల కొనుగోలు జరిపారు. అంటే ఎందుకంటారు ఇంకా ఎఫ్ఐఎల్ ఇంకా ఒక స్టాండ్ ఇంకా తీసుకోలేకపోతున్నారు మన మార్కెట్ల పట్ల? అంటే మనం అబ్జర్వ్ చేస్తేనండి, ఒక టైంలో వాళ్ళు ఎవ్రీ డే 5,000, ఒక టైంలో అయితే 10,000 crores కూడా సెల్ చేసిన రోజుల నుండి ఇప్పుడు ఎవ్రీ డే ఒక 3,000, 4,000 అంటే లాస్ట్ ఒక 3-4 days చూసుకుంటే 11,000 crores వరకు వాళ్ళు ఈ వీక్ లో అయితే సెల్లింగ్ అయితే కనిపించింది. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే ఆపలేదు, బట్ ఆ ఇంటెన్సిటీ అంటే ఆ సెల్లింగ్ అంతా అక్టోబర్లో చేసినంతగా మనకి నవంబర్లో సెల్లింగ్ అయితే అంతగా అయితే కనిపించలేదండి. అంతవరకు అయితే మనం మాట్లాడుకోవచ్చు. బట్ పూర్తిగా ఇది మనకి నెగిటివ్ నుంచి ఎప్పుడు పాజిటివ్గా వాళ్ళు నెట్ బయ్యర్స్గా ఈ మంత్లో వాళ్ళు బయ్యర్స్గా ఎప్పుడు అవుతారు అనేదే మనకి ఇంపార్టెంట్ కీ అబ్జర్వేషన్ అనేది మనం చూస్తాము. సో నవంబర్ ఎండ్ అయ్యేటప్పటికి అట్లీస్ట్ వీళ్ళు బయ్యర్స్గా టర్న్ అవుతారేమో చూడాలండి. ఇప్పటికైతే మీరు అన్నట్లుగా నెగిటివ్గానే ఎఫ్ఐఐస్ అయితే మనకి మార్కెట్స్ వైపు అయితే ఉన్నారు. సో అదానీ స్టాక్స్ కూడా అవుట్ ఆఫ్ 11 కంపెనీస్ కి సంబంధించి 9 కంపెనీస్ కూడా మళ్ళీ కొంత రీబౌండ్ అయ్యి మళ్ళీ రెజ్యూమ్ అయ్యి మళ్ళీ కొంత ర్యాలీ స్టార్ట్ అయింది. సో అంటే ఎలా చూడాలి అంటారు? గత 10 రోజుల క్రితం అదానీ స్టాక్స్ కి ఏంటి ఇప్పుడు అదానీ స్టాక్స్ కి సంబంధించి? సో సేమ్ ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ లాస్ట్ టైం. ఫస్ట్ టైం హిండెన్బర్గ్ ఆరోపణలు అప్పుడు కూడా ఆల్మోస్ట్ 30-40% కరెక్ట్ అయినవన్నీ కూడా అన్నీ కూడా కవర్ అయ్యాయండి. ఇప్పుడు కూడా సేమ్ అదే ట్రెండ్. అంటే అప్పుడు కరెక్ట్ అయినంత అయితే ఇప్పుడు కరెక్ట్ అవ్వలేదు, కొంచెం కరెక్ట్ అయ్యాయి. మళ్ళీ అగైన్ దే ఆర్ టెల్లింగ్ దట్ ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేము దీన్ని లా ఎన్ఫోర్సింగ్ టు లా ప్రకారమే మేము అన్నీ చేసాము, మేము బై టేకింగ్ ద లా మేము అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము, ఇందులో మాకు ఎలాంటి ఈ కేసెస్ అన్ని కూడా బేస్లెస్ అని వాళ్ళు చెప్పడము, మేము మళ్ళీ ఆ లా ప్రకారం మేము వెళ్తాము అని అనడంతో మళ్ళీ మార్కెట్స్ కొంచెం రీబౌండ్ అయితే మనకి కనిపించాయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ టైం ఎలా అయితే జరిగిందో పడడం, మళ్ళీ అదాని స్టాక్స్ మళ్ళీ రావడం, ఇదేదో సెల్లింగ్ అండ్ బయింగ్ లాగా ఏదో ఇంట్రాడే లాగా ఎక్కువగా జరుగుతుందండి. బట్ ఫండమెంటల్లీ అయితే అన్ని స్ట్రాంగ్ గానే మనకి అంటే చాలా వరకు ఒక 4-5 అంటే ఒక 5-6 కంపెనీస్ అదాని స్టాక్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఏ మాత్రం కరెక్షన్ వచ్చినా సరే ఇమీడియట్ గా బయింగ్ కూడా అదే రేంజ్ లో కనబడుతుంది, రీబౌండ్ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా సెబీ నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించి కూడా చేంజ్ ఇన్ ఎక్స్పైరీ డేట్స్ ఫ్రమ్ 2025 1 January నుంచి కూడా ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దీని గురించి చెప్తారు?
సో ఎక్స్పైరీ డేస్ అనేది ఏంటంటే మనకి ముందు ఏంటంటే ఎప్పుడు మనకి ఫ్రైడే ఎక్స్పైరీ ఉండడము, థర్స్డే ఎక్స్పైరీ ఉండడము ఇలా ఉండేవండి. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పైరీస్ అన్ని కూడా ట్యూస్డేకి తీసుకొచ్చారు. అసలు మన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే అప్పుడు ఎవ్రీ డే ఒక ఎక్స్పైరీ ఉండేది. అంటే వీక్లీ 5 days ట్రేడింగ్ ఉంటే 5 days ఒక్కొక్క ఎక్స్పైరీ ఉండేదండి. ఇప్పుడు అన్ని రిమూవ్ చేసి ఓన్లీ 2 వీక్లీ ఎక్స్పైరీసే పెట్టారు. అది అందరికీ తెలుసు. ఓన్లీ లైక్ మనకి సెన్సెక్స్కి ఒక ఎక్స్పైరీ ఇచ్చారు, అంటే ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీ ఇచ్చారు, నిఫ్టీకి కూడా ఒక ఎక్స్పైరీ ఇచ్చారు. సో ఆ వీక్లీ ఎక్స్పైరీస్ని కూడా అప్పుడు మనకి థర్స్డే ఫ్రైడేస్ ఉన్నవి ఇప్పుడు ఏం చేశారంటే ట్యూస్డేకి తీసుకొచ్చేసారు. సో ఈసారి అయితే మనకి ఎక్స్పైరీ జనవరి ట్యూస్డే మనకి 28th అట్లాగా మనకి కనిపిస్తుందండి. అలానే సెన్సెక్స్ 30 కూడా మంత్లీ ఎక్స్పైరీస్ కూడా, అలానే క్వార్టర్లీ ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే ఫ్రైడే ఉండేవో ఇవన్నీ కూడా ఇప్పుడు ట్యూస్డేకి తీసుకొచ్చేసారండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. ఈ ఎక్స్పైరీ డేస్ని అంటే ఏ రోజైతే ఎక్స్పైరీ అవుతుందో ఆ డేని, సెటిల్మెంట్ డేనే కొంచెం మార్చేశారండి. సో మెనీ చేంజెస్ ఆర్ కమింగ్ అండ్ సో మెనీ అప్డేట్స్ ఆర్ కమింగ్. కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతామని కూడా మాటలు వినపడుతున్నాయండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీరు F&O ట్రేడింగ్ చేయాలి అంటే మీ ఇన్కమ్ చూస్తారా, లేకపోతే మీ నాలెడ్జ్ చూస్తారా, ఏదో ఒక క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద ట్రేడర్స్ టు డూ విత్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంత కాంట్రాక్ట్ సైజ్ కూడా పెరిగింది కదండి. ఇప్పుడు 15 to 20 lakhs పెట్టారు అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టే అంత అవసరం వచ్చింది అని చెప్పి, అది కూడా మనకి ఫ్యూచర్లో మీరు ట్రేడింగ్ చేయాలి అంటే మరి క్రైటీరియా అంటే ఇప్పుడు మనం ఎలా అయితే లోన్స్ తీసుకుంటామో మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ లోన్ తీసుకుంటారు అంటే మనకి చాలా క్రైటీరియా ఉంటుంది. మీ ఇన్కమ్ కానీ, మీ సిబిల్ స్కోర్ కానీ, ఇలా మనకి ఎలా అయితే క్రైటీరియా పెట్టారో మేబీ F&Oలో కూడా మేబీ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫ్యూచర్లో పెట్టొచ్చండి. సో ఎవ్రీవన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ రీబౌండ్ అవుతుందండి మొత్తం అంతా కూడా. ఈ F&O ఈ సెగ్మెంట్ అంతా కూడా మొత్తం చాలా చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఎవ్రీవన్ నీడ్ టు గెట్ అప్డేటెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద F&O. ఎవ్రీ వీక్ ఒక చేంజ్. అండ్ అదేవిధంగా F&Oకి సంబంధించి కూడా కొత్తగా ఒక 45 కంపెనీస్ కూడా యాడ్ చేశారండి. న్యూ F&O స్టాక్స్ అని చెప్పి ఒక 45 స్టాక్స్ ఉన్నాయి. అందులో అదానివే 3-4 స్టాక్స్ మనకు కనపడుతున్నాయి. అలానే BSE క్యామ్స్ ఒకటి ఉంది, CDSL, CG పవర్, డిమార్ట్ అండ్ IRFC, జియో ఫైనాన్షియల్స్, పేటిఎం, NHPC, ఎస్ బ్యాంక్, ఇలా చాలా 45 కంపెనీస్ మనకి F&Oలో ఉన్నాయండి. మేబీ ఇంకొంచెం ట్రేడింగ్ పెరిగేటట్టుగా కనిపిస్తుంది ఈ స్టాక్స్ అన్ని చూస్తూ ఉంటే. అదేవిధంగా ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా FDI 100% పెంచాలంటూ కూడా అవునండి, షూర్ అండి. అదేంటంటే ఇన్సూరెన్స్ కి అయితే 2-3 అప్డేట్స్ అయితే వినపడుతూ ఉన్నాయండి. ఇన్సూరెన్స్ సెక్టార్ లో కొన్ని చేంజెస్ అయితే మనకి కనపడుతున్నాయి. ఒక అప్డేట్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ వాళ్ళ FDI లిమిట్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్లో ఇప్పుడైతే మనకి 74% ఉంది, అది 100% కూడా చేసేస్తాము అనేటట్టుగా మనకి అది కనపడుతుంది. అలానే ఈ మిస్ సెల్లింగ్ మీద అయితే చాలా వరకు మనకి స్టేట్మెంట్స్ వస్తున్నాయండి బ్యాంక్స్ నుంచి. దీన్ని ఎట్లయినా ఆపాలి, ఎస్పెషలీ బ్యాంక్ అందరూ కూడా చాలా మంది కంప్లైంట్స్ ఎక్కువగా వెళ్తున్నాయండి. అంటే మనకి కూడా జనరల్ గా తెలుసు కదా మేడం, మేము ఎందుకు సార్ ఇది తీసుకున్నారు, ఇది మీకు తెలిసే తీసుకున్నారా, అసలు మీకు ఇష్టం లేదు కదా అంటే, లేదు మేడం ఇది తీసుకుంటే గానీ వాళ్ళు లోన్ ఇవ్వనన్నారు, లోన్ ఇస్తే లోన్ ఇవ్వాలి అంటే మీరు ఈ పాలసీ తీసుకోవాల్సిందే అనే కండిషన్స్ పెట్టారు. సో మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము ఆ లోన్ కోసమని ఇది తీసుకున్నాను మేడం, నాకైతే అసలు ఇష్టం లేదు, నేను కట్టే పరిస్థితి కూడా లేదు, నేను ఒక 2-3 years కట్టేసి ఆపేయాలనుకుంటున్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీని గురించి మాట్లాడారు. మిస్ సెల్లింగ్ బాగా జరుగుతుంది. ఈ బ్యాంక్ అష్యూరెన్స్ అనే కాన్సెప్ట్ మీద అంటే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ని, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ని ఒక బ్యాంక్ అమ్మడాన్నే మనం బ్యాంక్ అష్యూరెన్స్ అనేసి అంటామండి. సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ మిస్ సెల్లింగ్ అనేది కూడా మేబీ మనకి ఒక ఫ్యూచర్ లో మేబీ ఒక అప్డేట్ అయితే రావచ్చండి. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని కొంత అనుకూలంగా ఉన్న స్టాక్స్ ఏమున్నాయంటారు? అదేవిధంగా నెక్స్ట్ మండే మార్కెట్ ఓపెనింగ్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? సో కొంచెం అయితే మనకి ఒక నెగిటివ్ న్యూస్ అయితే అబౌట్ GDP గురించి అయితే వచ్చిందండి. సో దాని ఇంపాక్ట్ మనకి మండే రోజు అయితే కనపడిపోతుంది. సో వీ నీడ్ టు చెక్ దట్ ఈ GDP నుంచి అంటే ఈ క్వార్టర్ అంటే లాస్ట్ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ ఏదైతే ఉందో అది చాలా అంటే 2 years లోయెస్ట్ GDPకి అంటే 5.45% అండి. అంటే మనం ఎప్పుడు ఏం మాట్లాడుకుంటాము, 8.1% ఉంది, 7.5% ఉంది, ఈవెన్ 6.7% కూడా మనము GDP లాస్ట్ రీసెంట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ రీసెంట్ ఆఫ్ GDP కూడా
6% అబోవే ఉందండి. సడన్లీ దిస్ వీక్ దిస్ ఎంటైర్ క్వార్టర్ మనం ఏదైతే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ ఏదైతే ఉందో దట్ వాజ్ రియల్లీ లైక్ ఏంటంటే షాకింగ్ లాగే నాకైతే కనిపిస్తుంది. జీడిపి 5.4% అనేది మనకి నమోదు అవ్వడము, 2 years లోయెస్ట్ కి మన జీడిపి గ్రోత్ అనేది కనిపించడము. ఎందుకంటే వీఆర్ ఎయిమింగ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాము. నెక్స్ట్ అసలు 3rd లార్జెస్ట్ ఎకానమీ వెళ్ళాలి అంటే 8% కావాలి అండి. 8% గ్రోత్ తో మనం వెళ్తేనే అంత ఫాస్ట్ గా మనము ఈ 3rd లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళగలం. కానీ ఇప్పుడు 8% ఎక్కడ, ఇప్పుడు 5.4% మనం ఎక్కువగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా తగ్గినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మైన్స్ కి సంబంధించిన అది కూడా గ్రోత్ తగ్గిందని చెప్పారు. సర్వీస్ ఇండస్ట్రీ కూడా ఈసారి ఎక్కువగా పెర్ఫార్మెన్స్ మనకి ఈ క్వార్టర్ లో కనిపించలేదు. కన్స్ట్రక్షన్ కూడా కొంచెం యాక్టివిటీస్ తగ్గాయని చెప్పారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అర్బన్ కన్సంప్షన్ కూడా కొంచెం తగ్గిందని మనకి కనిపిస్తుందండి. సో దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద, ఈ జీడిపికి సంబంధించిన ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది, ఈ స్లో గ్రోత్ ని మార్కెట్స్ ఎలా తీసుకోబోతున్నాయి, దట్ వీ కెన్ వెయిట్ అండ్ సీ ఆన్ మండే అయితే చూడాలండి. సో ద రైట్ నౌ అయితే మనకి 24,000 and 23,750, 23,650 ఆర్ ద గుడ్ సపోర్ట్ లెవెల్స్ ఫర్ ద మార్కెట్. అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి 24,250, 24,400 వరకు మార్కెట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ అబౌట్ దీస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుందండి. బట్ మిగతా మనం చూసుకుంటే గోల్డ్ కానీ, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కొంచెం స్టడీగానే ఉన్నాయండి. పెద్ద చేంజెస్ అయితే కనిపించట్లేదు. బట్ ఎప్పటిలాగే మనకి రూపీ అయితే కొంచెం వీక్నింగ్ అవుతుంది. అది మన ఎకానమీకి అయితే అది అంతగా మంచిది కాదండి. ఎందుకంటే రూపీ అనేది మనకి అగైనెస్ట్ డాలర్ అయితే స్ట్రాంగ్ అవుతుంది కానీ, బట్ 83 అయిపోయింది, 84 అయిపోయింది. నౌ ఇట్ ఈస్ అబౌవ్ మోర్ దాన్ 84.50 కూడా. చాలా ఫాస్ట్ గా రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. అంటే అవుతుంది కానీ ఇంత ఫాస్ట్ గా ఇప్పుడు ఇంత డిప్రిషియేట్ అవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్. ఆర్బీఐ ఏం తీసుకుంటుంది. సో ఎవ్రీవన్ ఈజ్ గివింగ్ ఏ డిమాండ్, ఎలా అయినా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అనే ప్రెషర్ ఆర్బీఐ మీద ఉందండి. సో దెర్ ఆర్ సో మెనీ ప్రెషర్, సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఈస్ ద ఆర్బీఐ దిస్ టైమ్. సో లెట్స్ సీ హౌ దే ఆర్ డూయింగ్. అండ్ మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద స్టాక్స్ టు వాచ్ ఫర్ డిసెంబర్? యా సెక్టార్స్ కానీ, స్టాక్స్ కానీ ఎందుకంటే ఈ వాల్టిలిటీలో ఏమైనా కొన్ని పికప్ చేసుకోవాలి అంటే ఫార్మా స్టాక్స్ అయితే చాలా బాగున్నాయండి. సో అందరూ ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో నెక్స్ట్ ఫార్మా గ్రోత్ 50% అబోవే ఉంటుంది. 130 బిలియన్ డాలర్స్కి ఈ మార్కెట్ ఉంటుంది అనేసి వెళ్తున్నారండి. సో దేర్ ఆర్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫార్మా నుంచి. సో దే క్యాన్ థింక్ ఆఫ్ మెనీ స్టాక్స్ అండి, లైక్ సన్ ఫార్మా కానీ, డివిస్ ల్యాబ్, సిప్లా, టొరెంటో ఫార్మా, ఇలాంటివి మీరు ఫార్మా స్టాక్స్ని కూడా కొంచెం పికప్ చేసుకోవచ్చు అండి. అలానే ఆఫ్టర్ ట్రంప్ తర్వాత కొంచెం ఐటీ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అండ్ డాలర్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతుందో అది కొంచెం ఐటీ కంపెనీకి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో అక్కడ కూడా మనకి కొంచెం పాజిటివ్గా ఐటీ కంపెనీస్ కొంచెం ఈ డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం ఐటీ కంపెనీస్కి పాజిటివ్గా అవుతున్నాయి. సో లైక్ దట్ యూ కెన్ సే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ మహేంద్ర ఇలాంటి కంపెనీస్ మనకి బాగా కనిపిస్తున్నాయి. సో అండ్ కొంచెం ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా కొంచెం పాజిటివిటీ కనిపిస్తుందండి. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కూడా బ్యాంకింగ్ మనం అంటే కోవిడ్ టైం నుంచి కూడా డిపాజిట్స్ లేవు. ఈ రీసెంట్ టైం బ్యాంకులో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డిపాజిట్స్ మాకు పెరిగాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ మంచిగా ఇస్తున్నారు. అలానే మన మార్కెట్స్ కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువ అవ్వడం వల్ల ఏమో మళ్ళీ కొంచెం డిపాజిట్స్ పెరుగుతున్నట్టుగా కనిపించాయి. వాళ్ళు అంటే క్రెడిట్ గ్రోత్ కన్నా డిపాజిట్స్ గ్రోత్ బాగుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారండి. సో వీ క్యాన్ సీ సమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం స్టాక్స్ని వాళ్ళు చేయొచ్చు. సో ఫైనల్గా మనం చెప్పగలిగే సెక్టార్స్ ఏంటంటే ఫార్మా కానీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినవి, రియాలిటీ అండ్ కెమికల్కి సంబంధించినవి కూడా కొన్ని స్టాక్స్ పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. మార్కెట్ వీకెండ్ వ్రాప్ అప్ చాలా డీటెయిల్గా మన ఆడియన్స్ కింద వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.